రాజు అయితే కావ్య దగ్గరకు వచ్చి కావ్యతో ఇలా అంటూ ఉంటాడు, నేను ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తున్నాను, ఇలాంటి ఆఫర్ ఎవరికి కూడా ఇవ్వరు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే ఏంటో ఆ ఆఫర్ ముందు చెప్పి ఆడండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే తన జేబులో నుండి చెక్ తీసి చెక్ మీద సైన్ చేసి, నువ్వు మా ఇంట్లో కోడలుగా నటించడానికి ఎంత తీసుకుంటావు చెప్పు, దానికి ఇదిగో బ్లాంక్ చెక్ రాసి ఇచ్చాను, ఇలాంటి ఆఫర్ నీకు ఇంకెవ్వరూ ఇవ్వలేరు, ఎప్పుడు రాదు కూడాన్నా, ఏం చెప్తున్నానో అర్థం చేసుకో, ఇదిగో మా ఇంట్లో కోడలుగా నటించడానికి నువ్వు ఈ చెక్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కనకం అలాగే వాళ్ళ ఆయన అయితే ఏంటి అవ్వ ఇలా అంటారా అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే నోరు మూసుకుంటుంది. ఇక రాజు అయితే ఇదిగో తీసుకో చెక్ తీసుకో, కోడలుగా నటించడానికి రా, మీ అమ్మాయిలు మంచి స్థాయిలో ఉంటారు, ఆలోచించు ఒకసారి అని చెప్పి రాజు అంటాడు. అది విని కావ్య అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది. బ్లాంక్ చెక్ కళావతి అని చెప్పి అంటాడు. అది విని కావ్య అయితే ఇంత నీచానికి గురవుతారని నేను అనుకోలేదని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.